కలుగులు కాక. పాటలన్నింటిలో తోడుగా ఉన్నందుకు వందనాలు వందనాలు ప్రజా. మా ఆత్మని తృప్తిపరిచిన దేవానికి వందనాలు అంటాం. దేవుని శరీరంలో మనం శుద్ధిస్తూ నిలబడడం జరుగుతా ఉంది. యేసయ్యా, మీరు మా దేవుని ఉపవాస ప్రార్థన ప్రభా ఏ నాటికి వ్యర్థము కాకుండా ప్రభా ఆ యొక్క ఉపవాస ఫలమున ప్రభా ప్రతి ఒక్క బిడ్డలపై కుమ్మరించుకున్న యొక్క మందిరంలో ఆ విధంగా జరిపించమని నీ సన్నిధించినంత ప్రభా. గొప్ప దేవానికి వందనాలతో ప్రభా, మా మధ్యలో సంచరిస్తున్న దేవానికి వందనాలతో ప్రభా, ఈ యొక్క ఆరాధనలో ప్రభా. మేము ఒక అన్న కుటుంబంలో నుంచి వచ్చిన మా అత్తమ్మ వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, మా అమ్మ వాళ్ళు కూడా నమ్ముకున్న వాళ్ళు కాదు. నా భర్త మాత్రమే దేవుని నమ్ముకొని ఉన్నాడు. మరి నా కుమారుని ఇవ్వాలి, నేను కూడా చాలా ప్రార్థన చేసుకునేదాన్ని. ఆన్లైన్ ప్రేయర్లో కానీ 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఇదే కోరుకున్నా. 40 days కూడా పోయిన సంవత్సరం 40 days ఫాస్టింగ్ లో ఇది నా కుమారుడు కావాలని నేను ప్రార్థన, నా సంఘం అంతా కూడా నా కోసం ప్రార్థన చేయగా మరి నాకు కుమారుడినే ఇచ్చాడు. సాక్ష్యం ఏంటంటే, నేను ఫస్ట్ అన్నీ అంటే దేవుని నమ్మలేదు. అప్పుడు విగ్రహారం కూడా చేసుకోండి. అట్లనే నా హెల్త్ అంటే మంచిగా లేక హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ద్వారా ఒక చిన్న కరపత్రంతో మాట్లాడిండు. అప్పటి నుండి దేవుళ్ళలోకి నేను నమ్ముకొని వచ్చిన. నన్ను సార్ దేవుడు బాగా అద్భుతాలు చేసిండు. నాకు అట్లా బాగా అంటే మేలు చేసిండు. అని నడుపుతూ రోడ్డు మీద తల్లి తీసుకుందా వేరే వెహికల్ స్కూటీ అని వచ్చి డైరెక్ట్ యాక్సిడెంట్ చేసిండు. చేశాను కానీ నా బండి కింద గడ్డలు ఆల్రెడీ కొంచెం అయితే నేను అతను నా బండితో కాలుతో ఎక్కడని నేను పక్కన ఉంటే మనుషులు ఉండి చదువు జరుపుకుంటే వెనుకది వాడు చేసుకున్నా. ఆల్రెడీ బండి స్కూటీ దగ్గరికి అయిపోయింది మొత్తానికి, అంటే పనికి రాకుండా అయిపోయింది. నా బండి కూడా డ్యామేజ్ అయింది. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి నా బండిని తీసుకుపోయి శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. చెప్పి అన్నకు ఫోన్ చేసిన అన్న ఇట్లా జరిగింది అని చెప్పిన వల్ల అన్న నాకు ప్రార్థన చేసిండు. ఇదేం కాదు, భయపడకు, నువ్వురా నేను ప్రార్థన చేస్తా, నీకు బండికి కాదు నీకేమి కాదు, నువ్వు సేఫ్ వస్తానని చెప్పిండు, ధైర్యం చెప్పిండు. నేను పోయినా బండిని పెట్టినా నన్ను అందరు కేసు బుక్ చేశారు. చేసిన తర్వాత 3 days 4 days ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళీ అన్న కట్టన చెప్తే డైలీ నా కోసం ప్రార్థన చేస్తున్నాడు. సంఘమిస్తులు కూడా అందరూ నా సమస్య కోసం కూడా ప్రార్థన చేసిండు. చేసిన తర్వాత 1 week తర్వాత మా సార్ తోటి నేను పోయి ఆ బండిని కనీసం ఒక్క రూపాయి నేను పోలీస్ స్టేషన్ చెల్లించలేదు. ఆ యాక్సిడెంట్ అయిన మనిషికి ఆ బ్లడ్ అయిన వ్యక్తి కూడా ఒక్క రూపాయి చెల్లించకూడదు. దేవుడు నన్ను కాపాడాడు. అప్పుడు నేను దేవునికి 40 days ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల్లో బైబిల్ గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ ఎవరు మొరపెట్టుచున్నారు, కనుక ఏ సమయంలో మొరపెడుతున్నారు, దేని విషయంలో మొరపెడుతున్నారు, దేని కొరకు మొరపెట్టడానికి ప్రారంభం చేశారు, దేని కొరకు ఆ మొరలు పెట్టారు. ఈ రోజు కూడా ఈ 40 రోజులు
సేవకులు సంఘము కొరకు మొరపెట్టారు, సంఘమున్న బిడ్డల కొరకు మొరపెట్టారు, సంఘమున్న సేమాది కొరకు మొరపెట్టారు, సంఘమున్న ప్రజల కొరకు మొరపెట్టారు, సంఘమున్న అనేకమైన ప్రజలను కదిలి వచ్చులుగా కానీ మొరపెట్టారండి. ఆమె ఇక్కడ పిల్లల అట్లా ఉపవాసం కాకుండా బైబిల్ చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఉపవాసం దేనికోసం ఉన్నారండి? యేసుక్రీస్తు వారు కానివ్వండి, తర్వాత మోసెస్ గారు కానివ్వండి, తర్వాత చాలా మంది ఎలిసా గారు కానివ్వండి, ఈ భక్తులంతా ఉపవాసం ఎందుకున్నారండి? ఎందుకున్నారు? వారు దేవుడి నుండి బలం పొందుకున్నారు. ఎగ్జాంపుల్, మోసే గారు ఉపవాసం నుండి తీసుకొచ్చారు, దేవుడి నుండి 10 ఆజ్ఞలు తీసుకొచ్చారు, దేవుడికి సంబంధించిన తీసుకొచ్చారు. మరి మీరు ఈ రోజు ఉపవాసం నుండి ఏం తీసుకురాబోతున్నారు? ఉపవాసం నుండి దేవుడు అడగండి, ప్రభువా నాకు బలహీనత ఉంది, ఒకవేళ నేను నా ప్రాణం ఇప్పుడు వెళ్ళిపోతే, నేను చనిపోతే నా ఆత్మ పరిస్థితి ఏంటి, నేను ఏమైపోతాను? పిల్లలు చెప్పనా, అంటే మనం ఉపేక్షించుకోవాలి, అంటే ఖచ్చితంగా పరీక్షించుకోవాలి, పరిశుద్ధంగా మార్చడానికి, పరిశుద్ధంగా పరచుకోవడానికి. అంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. అంటే సహవాసం దేవునితో ఉండాలి, సంఘంతో ఉండాలి. అంటే ముందుకు వెళ్ళాలి ముక్తిని పొందుకునేంత వరకు. కాబట్టి ఉపవాసంలో ఉన్న అద్భుతమైన రహస్యం పొందుకోవాలంటే దేవునికి దగ్గరగా వెళ్ళాలి. హల్లెలూయా. 40 రోజులు దేవునికి దగ్గరగా ఉన్నాడు మోషే. దేవుని దగ్గరగా నివాసం చేశాడు. అలా నివాసం చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నత్తివాడైన ఆ మోషను గొప్పగా నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా. వాక్యం సహోదరుడా, మీరు దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే దగ్గరగా జీవించాలి, యేసుతో నడవాలి, యేసుతో కూర్చోవాలి, యేసుతో గడపాలి, ప్రార్థనలో గడపాలి. అలా నీ జీవితం దేవుని దగ్గరగా ఉన్నట్లయితే, దేవుని దగ్గరగా అవైలబుల్ గా ఉన్నట్లయితే, అందుబాటులో ఉన్నట్లయితే, ప్రార్థన జీవితం కలిగి జీవించినట్లయితే, మోషేను దీవించిన దేవుడు ఈరోజు నమ్మినట్లయితే, మీరు దేవునికి దగ్గరగా అయినట్లయితే 600 అయినా 106 అయినా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడతారా? చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన ప్రేమల తండ్రి, ఆరోగ్యంగా కావచ్చు, అయా కోర్టు విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అయ్యా బిడ్డలను దీవించి ఆశ్రయించమని, సహాయించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పవన్ ఫ్యామిలీ కూర్చుంటారు. పవన్ పాస్టర్ రాజేష్ గారు చిత్తూరు ప్రాంతంలో